అమ్మవారి శక్తియే ఒక చేతిలో పాశంగా ఉన్నప్పుడు రాగాన్ని నియంత్రిస్తోంది, ఒక చేతిలో అంకుశంగా ఉన్నప్పుడు క్రోధాన్ని నియంత్రిస్తోంది, ఒక చేతిలో ఇక్షుదండంగా ఉన్నప్పుడు మనసుని నియంత్రిస్తోంది, ఒక చేతిలో 5 పుష్పములుగా ఉన్నప్పుడు పంచ తన్మాత్రలను నియంత్రిస్తోంది. నిజానికి ఆ ఒక్క శక్తియే ఒక్కొక్క చేతిలో ఆయుధంలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఉపకారాన్ని మనకి చేస్తోంది తప్ప ఆవిడ తీసి పక్కన పెట్టేసింది అనుకోండి, ఆ అంకుశం అప్పుడు క్రోధాన్ని నియంత్రిస్తుందని మీరు చెప్పడం కుదరదు. అది ఆమె శక్తియే. కాబట్టి ఇప్పుడు అది అంకుశం శక్తి అని చెప్పకూడదు. అంకుశము ఆమె చేతి యందు ఉండడం వల్ల వచ్చినటువంటి శక్తి తప్ప అన్యథా శక్తి కాదు. అలా అమ్మవారి యొక్క అనుగ్రహమే మన జీవితాన్ని దిద్దుతుంది. దేని ద్వారా? ఈ చేతులలో ఉన్న ఆయుధముల ద్వారా. అసలు ముందు ఆ చేతులు కనపడి, చేతులలో ఉన్న ఆయుధములు కనపడి, ఆ ఆయుధముల యొక్క విశేషం మనసులో నిలబడి దానివల్ల జీవితంలో ఒక మార్పు వస్తే తప్ప అసలు అమ్మవారి యొక్క కబరీబంధ దర్శనము కాదు. తల దగ్గరికి వెళ్ళడం కుదరదు. అందుకే ముందు కాంతి, చేతులు, ఆయుధాలు, మళ్లీ కాంతి, అప్పుడు కబరీబంధం. ఎందుకో తెలుసా? కబరీబంధం బాహ్యంలో చూపించడం కుదరదు. అసలు నేను అన్న మాట మీరు బాగా పట్టుకోవాల్సిమా. చేతులలో ఉన్న ఆయుధాలు అన్నాను అనుకోండి, నేను చూపించగలను. ఇదిగో చిత్తరువు, ఇదిగో అమ్మవారి చేతులు, ఇదిగో ఆయుధాలు చూపించగలను. కబరీబంధం చూపించండి అన్నారనుకోండి, అంటే జుట్టు ముడి, నా వల్ల కాదు. ఎందుకంటే కరచరణాదులతో ఉన్న మూర్తి వెనక్కి వెళ్ళి పూజ చేయకూడదు. 2, అమ్మవారి కబరీబంధం కిరీటం లోపలికి ఉంటుంది, అందుకని అసలు కనపడదు. కానీ ఈ 4 ఆయుధముల యొక్క అనుగ్రహాన్ని ఎవరు పొందాడో, అమ్మవారి చేతుల యొక్క అనుగ్రహాన్ని ఎవరు పొందాడో వాడికి కబరీబంధ దర్శనము అయిపోతుంది. క్రోధము ఎవరికి తరచుగా వస్తుందో అది వాళ్ళనే బాధ పెడుతుంది. ఎందుకంటే నాకొచ్చిన క్రోధం అవతల వారిని బాధ పెడుతుంది అని నిర్ధారించడం కుదరదు. ఎందుకని కుదరదు అంటే, నేను ఎవరో ఒక వ్యక్తిని పట్టుకుని అతని మీద ఉన్న క్రోధంతో 1 గంట సేపు నింద చేశాననుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తి అన్నీ విని చిరునవ్వు నవ్వి, ఆయన క్రోధము చేత ఆవేశింపబడ్డాడు, ఒళ్ళు తెలియక మాట్లాడుతున్నాడు అని ఓ చిన్న నవ్వు నవ్వి, అంత క్రోధానికి వశపడిన వాడు అలా కాకపోతే ఇంకెలా మాట్లాడతాడు, కాబట్టి దాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదు అని వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు ఆ క్రోధం అవతల వాడిని ఏమైనా చేసిందా? కానీ ఆయన పట్టించుకోకుండా నవ్వుతూ వెళ్ళిపోయాడు అనుకోండి, నా క్రోధం ఇంకా ఎక్కువైపోతుంది, ఊగిపోతాను నేను. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము అని చిన్నతనంలో నేర్చుకోము పద్యం. కాబట్టి తన కోపమే తన శత్రువు, ఊగిపోతాం. ఎవరి కోపాన్ని వారు నియంత్రించుకోవాలి. కోపాన్ని నియంత్రించుకోవడానికి మార్గం ఏమిటి? 1, కోపాన్ని పరిశీలనం చేయడం రావాలి. అసలు ఈ కోపం ఎక్కడి నుంచి వస్తోంది అంటే దానికి రావడానికి ఓ చిరునామా లేదు. ఏదో నేను ఈ ప్రవచనానికి వచ్చానంటే ఇంటి నుంచి బయలుదేరి వచ్చానండి అని చెప్పాలి. కోపం వచ్చిందంటే ఇక్కడి నుంచే పైకి వస్తుంది. కామక్రోధస్య లోభస్య దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇప్పుడు ఇక్కడి నుంచే పైకి వస్తుంది కోపం. అవకాశం కోసం వెతుక్కుంటుంటుంది. ఎప్పుడు పైకొచ్చి వీడిని రాక్షసుణ్ణి చేద్దామా అని లోపల కూర్చుంటుంది. అవకాశం దొరికిందా పైకి వస్తుంది. ఇందులో గమ్మత్తు ఏమిటంటే, ఇది రాగమునకు అక్క. రాగము క్రోధము కలిసి జీవనం చేస్తూ ఉంటాయి. ఎందుకని అంటే, మీకు తేలికగా అర్థం అవ్వాలి అంటే, నాకు ఒకరి మీద అపారమైనటువంటి ప్రేమ ఉందనుకోండి, అది రాగము. వాళ్ళ మీద నాకు అపారమైన ప్రేమ. ఇప్పుడు ఆ ప్రేమ వలన ఏమవుతుందంటే, అంత రాగం ఉంది కదూ, వాళ్ళ మీద నాకు అంత ప్రీతి ఉంది కదూ, ఇప్పుడు ఏ కారణం చేతనైనా వాళ్ళు నాకు దూరం జరిగిపోతున్నారేమో అన్న భావన వచ్చిందనుకోండి, క్రోధం వస్తుంది. నాకు ఒక వస్తువు మీద ప్రేమ ఉందనుకోండి, ఆ వస్తువు నాకు లభించిందనుకోండి, తృప్తి ఉంటుంది, అనుభవం ఉంటుంది, భోగం ఉంటుంది. ఆ వస్తువు లభించలేదనుకోండి, దానికి ఎవరినో ఒకళ్ళని కారణంగా వెతుక్కుంటాను నేను. నాకు ఒక మామిడి పండు కావాలి, ఆ మామిడి పండు దొరుకుతుంది ఇవాళ ఇక్కడ అనుకుని వచ్చాను, కానీ ఏమనుకోకండి ఆ మామిడి పండు లేదు అన్నారు. ఏమైంది అన్నాను.
ఫలానా ఆయన వచ్చి నాకు మామిడి పండు కావాలండి అని అడిగాడు, ఏం అనలేకపోయామండి అందుకు ఇచ్చేసామన్నారు. ఇప్పుడు ఆయన మీద నాకు కోపం వస్తుంది, మామిడి పండు పట్టుకుపోయాడని. అంటే ఎప్పుడైతే నా రాగము తీరలేదో, రాగము తీరలేదు కనుక క్రోధము పైకి లేస్తుంది. క్రోధము లేవలేదనుకోండి, రాగము తీరిందని గుర్తు, కోరిక తీరిందని గుర్తు. నాకు మామిడి పండు దొరికేసింది అనుకోండి, నాకు కోరిక తీరిపోయింది. ఇందులో విచిత్రం ఏమిటో తెలుసా? కోపం వచ్చినా కొంత తేజస్సు క్షయమైపోతుంది. రాగము చేత కోరిక తీరినా అంతకన్నా ఎక్కువ తేజస్సు క్షయమైపోతుంది. అందుకే రెండు శత్రువులు అంటుంది శాస్త్రం. ఒకరు హితశత్రువు, ఒకరు అహిత శత్రువు. హితశత్రువు అంటే మన పక్కనే ఉండి ఎంతో ప్రేమగా తిరుగుతున్నట్టుగా ఉంటాడు, కానీ కొంప ముంచేస్తాడు. రెండో వాడు అహిత శత్రువు. తెలిసిపోతాడు మనకి శత్రుత్వంతో ఉన్నాడు అని చెప్పి తెలిసిపోతాడు. అతని వలన ప్రమాదం తక్కువ, ఎందుకంటే ఎలాగో శత్రువు అని తెలిసిపోయాడు కాబట్టి ఓ కన్నేసి ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం, ఇబ్బంది ఉండదు. కానీ మనకి అత్యంత సన్నిహితుడుగా తిరుగుతున్నాడు అనుకోండి, నమ్మి ఉంటాం. అతను మనని అగాధంలో పడేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాగము హితశత్రువు. రాగం ఏం చేస్తుందంటే చాలా సంతోష పెట్టినట్టు ఉంటుంది. ఒక కోరిక తీరింది అనుకోండి, అబ్బా ఈ కోరిక తీరిందని ఎంతో తృప్తిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది తేజోక్షయం చేసేస్తుంది. క్రోధము అహిత శత్రువు. ఇప్పుడు సాధకుడు ఏం చెయ్యాలి? అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఆవిడ తన చేతులలో ఉన్న ఆయుధముల ద్వారా ఒక మార్పు తీసుకొస్తుంది. రాగము లేకుండా పోయిందనుకోండి, ఆ మనిషి జన్మకు అర్థం లేదు. కానీ ఇప్పుడు రాగం ఉంటుంది. రాగము ఎలా మారిపోతుందో తెలుసా? భగవద్విభూతి యందు రాగముగా మారిపోతుంది. తన భార్యని భార్యగా ప్రేమించాడు ఇంతకాలం, ఇప్పుడు భార్యని ఎందుకు ప్రేమిస్తాడో తెలుసా? అనుకూలవతి నాదు మనసులో వర్తించుకులకాంతమది ఎంత కుందు నొక్కో అంటాడు మరుచరిత్రలో ప్రవరాక్షుడు. అలా బహు అనుకూలవతే, ఎప్పుడూ పాపం నా వెంట తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడూ నా అభ్యున్నతి కోసం ప్రయత్నిస్తుంది, ఎప్పుడూ నేను సంతోషంగా ఉండాలని చూస్తుంది, నేను మంచి పని చేస్తానంటే ఎప్పుడూ అడ్డురాదే, అన్నిటికీ నాతో సహకరిస్తుంది. పరమేశ్వరుడు నేను బాగుపడడం కోసం, నా జన్మ తరించడం కోసం ఈమెని నాకు ప్రసాదంగా భార్యగా కట్టపెట్టాడు. ఈమె నాకు పత్ని స్థానంలో లభించి ఉండకపోతే నేను ఇన్ని మంచి పనులు చేసి ఉండేవాణ్ణి కాదు. ఈమె ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అని నేను భావన చేసి ప్రేమించాననుకోండి, ఇప్పుడు అది బంధనమునకు కారణము కాదు, అది ఈశ్వరుడి యొక్క విభూతిగా ప్రేమిస్తున్నాను, నేను భగవత్ ప్రసాదంగా ప్రేమిస్తున్నాను ఆ వస్తువుని. అప్పుడు అది బంధనం వెయ్యదు. అదే నా భార్య అన్న ఒక భావన నాకు కలిగింది అనుకోండి, అది రాగం అవుతుంది. రాగమునకు ఉండే లక్షణం ఏమిటంటే అది ఎప్పుడు ద్వేషం తీసుకొస్తుందో మీరు చెప్పలేరు. బాహ్యమునందు కేవల రాగం అనుకోండి, అది ఖచ్చితంగా ద్వేషమునకు కూడా కారణమవుతుంది. అంత ప్రేమ ఎక్కడ గూడు కట్టుకుపోయిందో అక్కడ చిన్న ఎడబాటు కానీ, చిన్న పొరపాటు కానీ, చిన్న అవగాహన దోషం కానీ మీరు తట్టుకోలేరు. అప్పుడు అది తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది. అందుకే పరిశీలనం అనేటటువంటిది అలవాటైతే, అమ్మవారి అనుగ్రహం కలిగిందనుకోండి, రాగం ఉంటుంది, రాగం ఎక్కడికి పోదు, కానీ అది భగవత్ ప్రసాదంగా అనుభవించడం అలవాటు. వాడికి తృప్తి ఎక్కడుంటుంది అంటే ఏదైనా ఈశ్వర సేవగా చేస్తాడు. ఓ సమాజ సేవ చేశాడు అనుకోండి, ఈశ్వరుడిగా సేవిస్తున్నాడు. 10 మందికి అన్నం పెట్టాడు అనుకోండి, భగవతి ఇన్ని ముఖాలతో అన్నం తింది. అందరూ అన్నం తిన్న తర్వాత చేతితో ఎంగిళ్ళు ఎత్తడం ఇష్టం లేక రామకృష్ణ పరమహంస తన గడ్డంతో తుడిచేవారు. ఎందుకని అంటే పరదేవత ఇన్ని ముఖాలతో ఇక్కడ అన్నం తింది అనేవారు. ఆయన ఏం చేయనివ్వండి, అది భగవంతుని యొక్క సేవగా చేస్తూ ఉంటాడు. అప్పుడు అది ఆయన్ని బంధించదు, ఆ రాగము ఆయన్ని పాడు చెయ్యదు, దానిలోంచి ద్వేషం ఏర్పడేటటువంటి అవకాశం ఉండదు. ఎందుకని అంటే ఈశ్వరుడు ఇంతకాలం నువ్వు చేశావు కదూ, ఇప్పుడు వాడు చేస్తాడు, వాడికి అవకాశం ఇస్తాను అన్నాడు. కాబట్టి ఈశ్వరుడు ఇప్పుడు నన్ను ఏం చేశాడు, అంతకన్నా పై స్థాయిలో కూర్చుని ఇంకా దగ్గరగా జరగడానికి ఇంకో అవకాశం ఇచ్చాడు అని సంతోషిస్తాడు తప్ప ద్వేషమునకు హేతువు కాదు. అదే మీరు అలా కాకుండా ఎంత మంచి పని అప్పచెప్పండి, మీరు ఆ పనికి ఉన్న పవిత్రత కన్నా అది రాగమునకు ద్వేషమునకు కారణమైపోతుంది. ఎందుకో తెలుసా?
మీరు కార్యకర్తగా ఉండండి, చక్కగా ఈ కార్యక్రమాన్ని మీరు ఈ పని చేయండి అని నేను అన్నాను అనుకోండి. భగవంతుని యొక్క కార్యక్రమం ఎంత అదృష్టవంతులం. భగవత్ సేవలో మనం ఈ పని చేయడానికి మనకు అవకాశం లభించింది. చాలు, శారదా నవరాత్రుల్లో ఈ పని చేసి ఈ పని మనకి ఎవరప్ప చెప్పారో వారు సంతోషపడేటట్టుగా మనం ప్రవర్తించగలిగితే మన జన్మ సార్థక్యం. అనుకున్న నాడు అది భగవంతుని యొక్క విభూతి. అది తుడవడమా కడగడమా ఏం చేయడం అన్న దానితో సంబంధం ఉండదు. కానీ రాగం ఒకటి ఉందనుకోండి, అందులో అహంకారం పాళ్ళు కలుస్తాయి. నాకిది వడికదే, నేనెవరు అని అక్కడి నుంచి ఇంకా రంగులన్నీ బయటికి వస్తాయి. నేనది, నేనిది. ఇప్పుడు ఏమవుతుంది? నాకు ఇచ్చినది భగవత్ సంబంధమైనటువంటి సేవ, ఇది మరిచిపోతాడు. రాగం ఎక్కడొచ్చిందో నాకు ఇది ఇవ్వడం ఏమిటి, వాడికి అది ఇవ్వడం ఏమిటి, ద్వేషం వస్తుంది. ఇప్పుడు భగవత్ కార్యమునందు వాడు ఏం చేశాడు? ఉపకారం చేయకపోగా ఉన్న కార్యాన్ని పాడు చేస్తాడు. ఇప్పుడు మీరు బాగా పట్టుకున్నారనుకుంటారు. రాగద్వేషములు భగవత్పరమైతే నియంత్రించడం తేలిక, బంధించవు. రాగద్వేషములు వ్యక్తిగతమైపోతే అవి పతనమునకు కారణమైపోతాయి. అలా పతనమునకు కారణమైపోకుండా ఉండేటట్టుగా అమ్మవారు మారుస్తుంది మనిషి యొక్క మన ప్రవృత్తిని. అలా మారిస్తే రాగము భగవంతుని పట్ల రాగముగా మారిపోతుంది. ఇప్పుడు అది బంధించదు. నేను తరచుగా చెప్తుంటా, నాకు చక్కెర పొంగలి తినాలనుంటే ఎవ్వరికీ చెప్పకు. వాసన వస్తుందేమో తలుపేసి ఎలక్కాయలు వేసేటప్పుడు అని ఎవ్వరూ లేకుండా వీధి తలుపు వేసేసి నేను మా ఆవిడ కూర్చుని పంచుకు తినేస్తుంటే ఎవరో వీధి తలుపు తడితే దిక్కుమాల గొడవ ఇప్పుడే వచ్చేస్తారు, నవ్వబా ఈ చక్కెర పొంగల్ తీసుకెళ్లి లోపల పెట్టి విడిపోయాక తిందాం అని చెప్పి చక్కెర పొంగలి వాసన ఎక్కడైనా వస్తుందేమో అని ఓ బట్ట పట్టుకున్న వాసన అంతా తలుపులోంచి బయటికి వెళ్ళిపోయేటట్టు చేసి తలుపు తీశాననుకోండి, అది బంధన హేతు. ఇప్పుడు చిన్న మార్పు వచ్చింది. అమ్మవారి పాదాలు పట్టుకున్నాడు అంటే మీకు తేలికగా అర్థం అవడానికి నేను బహు కిందకు వచ్చేసి చెప్తున్న ఉపమానం. ఇప్పుడు ఏమంటాడంటే, రేపు చక్కెర పొంగలుండు, ఎంత బాగా ఉండాలో అంత బాగా పరమేశ్వరుడు మనకి ఎన్ని ద్రవ్యాలు ఇచ్చాడో, సంభవ ద్రవ్యై సంభవదుపచారై, చక్కగా మనకి ఇంట్లో భగవంతుడు ఏవి ఇచ్చాడో అవన్నీ వేసి ఉండు, మనం దాన్ని నివేదన చేద్దాం. రేపు పూజ చేసి నివేదన చేసిన తర్వాత అభ్యాగతి స్వయం విష్ణు, మనం పిలవకుండా వచ్చిన వాడు కదా విష్ణువు. రేపు మొట్టమొదట మన గుమ్మం తలుపు ఎవరు తరతారో నైవేద్యం పెట్టిన తర్వాత వాళ్ళు విష్ణు స్వరూపుడు. మనం వాళ్ళకి ప్రసాదం పెడదాం. వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళు చేయి కడుక్కుని వాళ్ళు వెళ్ళిన తర్వాత మన ఇద్దరం ఆ ప్రసాదాన్ని తిందాం అని నేను అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నన్ను అది బంధించదు. ఇప్పుడు చక్కెర పొంగలే తిన్నాను, నిన్నను చక్కెర పొంగలే తిన్నాను. నిన్నటి దాంట్లో రాగము అధికము, ఇవాల్టి దాంట్లో భగవంతుడి మీదకి వెళ్ళిపోయింది ఆ రాగం. ఇప్పుడు అది ప్రసాదం చేసింది. మీకు తేలిగ్గా చెప్పాలంటే, నాగుపం విషం తీసుకొచ్చి నేను లోపలికి పుచ్చుకున్నాను అనుకోండి, ఒక 10 చుక్కలు, అది శరీరాన్ని పడగొడుతుంది. వైద్యుడు దాన్ని శుద్ధి చేసి ఇచ్చి మీరు ఇది 1 చుక్క పుచ్చుకోండి మీ వ్యాధి తగ్గుతుంది అన్నాడు అనుకోండి, అది రోగాన్ని పోగొట్టి శరీరాన్ని నిలబెడుతుంది. వైద్యుడు శుద్ధి చేసిన పాము యొక్క విషము శరీరాన్ని పడగొట్టకుండా నిలబెట్టినట్టు భగవంతుడి పట్ల తిరిగిన రాగము విషయములను శుద్ధి చేసి ప్రసాదము చేసి మనిషిని అభ్యున్నతి వైపుగా నడిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక్క మాట మీరు బాగా గమనించాలి. అది అంకుశానికి ఉన్న శక్తి, అమ్మవారి చేతిలో ఉన్న పాశానికి ఉన్న శక్తి. అంటే రాగము పాశము, అంకుశము క్రోధము అని కదా మనం చెప్తున్నాం. అయినప్పుడు ఆ అంకుశానికి ఆ శక్తి ఉందండి అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు అమ్మవారి కన్నా కూడా ఆ ఆయుధానికి ఒక శక్తి ప్రత్యేకంగా ఉంది అని నేను చెప్పవలసి ఉంటుంది. నిజానికి అది ఆ ఆయుధాల యొక్క శక్తి కాదు, అమ్మవారి శక్తియే. ఒక చేతిలో పాశంగా ఉన్నప్పుడు రాగాన్ని నియంత్రిస్తోంది, ఒక చేతిలో అంకుశంగా ఉన్నప్పుడు క్రోధాన్ని నియంత్రిస్తోంది, ఒక చేతిలో ఇక్షుదండంగా ఉన్నప్పుడు మనసుని నియంత్రిస్తోంది, ఒక చేతిలో 5 పుష్పములుగా ఉన్నప్పుడు పంచ తన్మాత్రలను నియంత్రిస్తోంది. నిజానికి ఆ ఒక్క శక్తియే ఒక్కొక్క చేతిలో ఆయుధంలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఉపకారాన్ని మనకి చేస్తోంది తప్ప, ఆవిడ తీసి పక్కన పెట్టేసింది అనుకోండి, ఆ అంకుశం అప్పుడు క్రోధాన్ని నియంత్రిస్తుందని మీరు చెప్పడం కుదరదు. అది ఆమె శక్తియే.
కాబట్టి ఇప్పుడు అది అంకుశం శక్తి అని చెప్పకూడదు. అంకుశము ఆమె చేతి యందు ఉండడం వల్ల వచ్చినటువంటి శక్తి తప్ప అన్యథా శక్తి కాదు. అలా అమ్మవారి యొక్క అనుగ్రహమే మన జీవితాన్ని దిద్దుతుంది. దేని ద్వారా? ఈ చేతులలో ఉన్న ఆయుధముల ద్వారా. అసలు ముందు ఆ చేతులు కనపడి, చేతులలో ఉన్న ఆయుధములు కనపడి, ఆ ఆయుధముల యొక్క విశేషం మనసులో నిలబడి దానివల్ల జీవితంలో ఒక మార్పు వస్తే తప్ప అసలు అమ్మవారి యొక్క కబరీబంధ దర్శనము కాదు. తల దగ్గరికి వెళ్ళడం కుదరదు. అందుకే ముందు కాంతి, చేతులు, ఆయుధాలు, మళ్ళీ కాంతి, అప్పుడు కబరీబంధం. ఎందుకో తెలుసా? కబరీబంధం బాహ్యంలో చూపించడం కుదరదు అసలు. నేను అన్న మాట మీరు బాగా పట్టుకోవాల్సిమా. చేతిలో ఉన్న ఆయుధాలు అన్నాను అనుకోండి, నేను చూపించగలను. ఇదిగో చిత్తరు, ఇదిగో అమ్మవారి చేతులు, ఇదిగో ఆయుధాలు చూపించగలను. కబరీబంధం చూపించండి అన్నారు అనుకోండి, అంటే జుట్టు ముడి, నా వల్ల కాదు. ఎందుకంటే కరచరణాదులతో ఉన్న మూర్తి వెనక్కి వెళ్ళి పూజ చేయకూడదు. 2, అమ్మవారి కబరీబంధం కిరీటం లోపలికి ఉంటుంది, అందుకని అసలు కనపడదు. కానీ ఈ 4 ఆయుధముల యొక్క అనుగ్రహాన్ని ఎవరు పొందాడో, అమ్మవారి చేతుల యొక్క అనుగ్రహాన్ని ఎవరు పొందాడో వాడికి కబరీబంధ దర్శనము అయిపోతుంది ధ్యానమునందు. ఎందుకని అంటే కబరీబంధ దర్శనము కంటితో చూసేది కాదు, అంతకన్నా ముందు ముక్కుతో అనుభవించేది. ఎందుకంటే ఆవిడ కేశపాశములకు సహజమైన సువాసనలుంటాయి. ఆ సువాసనలున్న కారణము చేత ధ్యానమునందు కూర్చుని ఆ నిష్టతో ఉన్నవాడికి ఆమె కబరీబంధ దర్శనమైనప్పుడు ఆ వెంట్రుకలలోంచి సువాసనలు వచ్చి తగులుతాయి. ఆవిడ శరీరం అంతా పద్మగంధము వెదజల్లుతూ ఉంటుంది. అందులో ఆమె యొక్క కబరీబంధం నుంచి దివ్యమైన పరిమళం వస్తుంటుంది. ఆ సహజమైనటువంటి సువాసనలు నాసాపుటములకు తగిలి లోనేత్రము చేత కబరీబంధ దర్శనం చేస్తాడు. అలా కానీ ఎవరికైనా కబరీబంధ దర్శనం అయిందనుకోండి, ఉత్తర క్షణంలో వారి అజ్ఞానము ధ్వంసమైపోతుంది. అందుకే ధునూతుధ్వంతం నస్తులిత దళితేందీవరవన ఘన స్నిగ్ధ లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలపధన వాటి విటపినాం అంటారు. వ్యాసుడు లలితా సహస్రనామ స్తోత్రాన్ని పరిచయం చేసేటప్పుడు మొట్టమొదట చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత అయినటువంటి లలితాపరా భట్టారికా స్వరూపమున కన్నా ముందు ఉజ్జద్భాను సహస్రాభ అని సహస్ర బాలసూర్యుల యొక్క కాంతి ఎలా కనపడేటట్టు చేశాడో శంకర భగవత్పాదులు కూడా అమ్మవారి దర్శనం చేయించేటప్పుడు మీనాక్షి పరదేవతా స్వరూపం కాబట్టి అదే పంథాలో ముందు కాంతి దర్శనం చేయించారు. అందుకే ఉద్యద్భాను సహస్ర కోటి సదృశాం కేయూరహారోజ్వలాం. కేయూరములు అనేటప్పటికీ భుజముల యందు ఉండేటటువంటి ఆభరణములు కనుక ఇప్పుడు ఆ తల్లి యొక్క కేయూరములు కనపడ్డాయంటే భుజములు, చేతులు, చేతుల యందున్న ఆయుధములు కనపడ్డాయని గుర్తు. అయితే మీనాక్షికి 4 చేతులు కావు కదండి, మీనాక్షికి 2 చేతులు కదా ఉన్నాయి. మరి మీరు 4 చేతుల గురించి మాట్లాడుతున్నారుగా అంటారేమో. మీకు నేను ఇక్కడ ఒక విషయం చెప్పవలసి ఉంటుంది. మిగిలినటువంటి అందరు దేవతల యొక్క స్వరూపం ఒకెత్తు, మీనాక్షి పరదేవతా స్వరూపం ఒక్కటి ఒకెత్తు. ఎందుకో తెలుసా? అమ్మవారిని పరబ్రహ్మ స్వరూపంగా భావన చేస్తే దానికి మొట్టమొదటి గుర్తు ఏమిటంటే ఆవిడ కనురెప్ప వెయ్యదు. ఎందుకని అంటే ఆవిడ కనురెప్ప వేసిందనుకోండి ఈ సమస్త బ్రహ్మాండములు లయమైపోతాయి. అందుకే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఆవిడిలా కనురెప్పలు తెరిచిందనుకోండి లోకములు నిలబడతాయి, మూసిందనుకోండి లయమైపోతాయి. ముయ్యకుండా ఉండాలనుకోండి లోకంలో అలా కనురెప్పలు మూయకుండా ఉండేటటువంటి ప్రాణి ఒక్కటే, చేప. మీనాక్షి అండంలో గుర్తు ఏమిటంటే ఆవిడ పరబ్రహ్మస్వరూపిణి. ఆవిడే కన్నులు మూసిందా ఈ బ్రహ్మాండములు లయమైపోతాయి. ఇప్పుడు ఆవిడ పరబ్రహ్మస్వరూపం అయినప్పుడు ఆవిడికి 2 చేతులే ఉంటాయని నిర్ధారించడం కుదరదు. తత్వతః ఆవిడ చేతులలో ఉన్న ఆయుధములను మీరు మనసులో భావన చేసి తత్ఫలితాన్ని పొందవచ్చు అని దాని అర్థం. అందుకని కేయూరహారోజ్వలాం. ఎందుకు శంకరాచార్యులు వారు ఈ కేయూరముల గురించి, హారముల గురించి మాట్లాడుతున్నారు? హారోజ్వలాం, అమ్మవారి మెడలో హారములను వేసుకుంది. ఇందులో మీరు ఒక్కటి గమనించాలి. ఈ హారములను వేసుకున్నప్పుడు
ప్రతిరోజు హారములను మారుస్తారు. మెడలో ఉన్నటువంటి హారములు ఏవి వేసుకుంటారో అవి ప్రతిరోజు అవే వేసుకుని ఉండాలి అని నియమం ఏం లేదు. ఆవిడికి 7 వారాల నగలు ఉంటాయి. కాళికా పురాణం ప్రకారం ఆవిడ భర్త గారు దగ్గరున్నప్పుడు కొన్ని పెట్టుకుంటుంది, భర్త గారు దూరంగా ఉన్నప్పుడు కొన్ని పెట్టుకుంటుంది, ఒక్కొక్క వారం ఒక్కొక్కటి పెట్టుకుంటుంది, ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్కటి పెట్టుకుంటుంది. కాళికా పురాణం ఆభరణ విశేషాల్ని వర్ణించింది. అలా ఆవిడ ఆభరణములను ధరిస్తుంది. అయితే ఎప్పుడూ ఉండేటటువంటిది మాత్రం మంగళసూత్రం. మంగళసూత్రం అమ్మవారి మెడలో ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. హారోజ్వలాం అనేటప్పటికీ మనకి వెంటనే అమ్మవారి కంఠసీమ అనేటప్పటికీ మనకి గుర్తొచ్చేది ఏమిటి? కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. ఆమె ఎంతమందికైనా కుమార్తె, భర్త మాత్రం పరమేశ్వరుడు ఒక్కడే. అందుకే 3 స్తనములతో ఆవిర్భవించి పరమశివుడు కనపడగానే ఒక స్తనం అదృశ్యమై 2 స్తనములతో ఉండిపోయింది. శంకరుడు ఆమె భర్త. ఇప్పుడు శంకరుడు మెడలో కట్టినటువంటి తాళి ఉన్నది. ఆ తాళి బొట్టు మనకి కనపడుతూ ఉంటుంది. మంగళసూత్రం అమ్మవారి ఇలా దర్శనం చేయగానే ఆ మంగళసూత్రాలు కనపడతాయి. వాటి పేరే మంగళసూత్రాలు. ఆ మంగళసూత్రం, ఆ శతమానాలు ఒక్కసారి మనసులో భావనా మాత్రంగా దర్శనం చేశారనుకోండి, ఉత్తర క్షణంలో ఏమవుతుందంటే మీకు రక్షణ కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకో తెలుసా? అందుకే భగవత్ కళ్యాణంలో లోక రక్షణ హేతునా అంటారు మంగళసూత్రం కట్టేటప్పుడు. ఎందుకని అంటే మిగిలిన స్త్రీలందరూ వివాహం చేసుకుని మంగళసూత్రం కట్టించుకోవడం ఒకెత్తు, అమ్మవారు మంగళసూత్రం కట్టించుకోవడం ఒకెత్తు. ఎందుకని? ఆమె ఎప్పుడూ శంకరునికే ఇల్లాలు. అందుకు కదూ తొందరపడి ఎక్కడ మలయధ్వజ పాండ్యన్ సంబంధాలు వెతుకుతాడో అని చెప్పి అమ్మవారు భిన్నమైన రీతిలో ఆవిర్భవించింది. నా భర్త ఎవరో నీకు తెలుస్తుందిలే ఒకప్పుడు ఒక విశేషం ద్వారా అని. ఇప్పుడు శివుడు మంగళసూత్రం కడితే ఏమవుతుంది అంటే ఒక విశేషం ఉంది. లోకంలో పురుషులందరూ స్త్రీల మెడలో మంగళసూత్రం ఎందుకు కడతారు? తమ కామమును ధర్మంతో ప్రధానంగా ముడి వేసుకోవడానికి కడతారు. అసలు శంకరుడు ఎందుకు కట్టాలి? ఆయనకి కామం ఉందా? ఆయన మన్మధుడినే కాల్చేశాడు. అసలు కాముణ్ణి కాల్చిన వాడికి కామమేది? ఇంకా ఆయనకి మళ్ళీ ధర్మపత్ని ఏమిటి? కామాన్ని ధర్మంతో ముడియడం ఏమిటి? ఆయన ఇంకా ఆయనకి అసలు పెళ్లి ఎందుకు? ఆయన మన్మధుడిని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? ఆయన అమ్మవారిని ఆయనకి ఎందుకు పెళ్లి? అక్కర్లేదు. కానీ కాముణ్ణి కాల్చేసిన వాణ్ణి తన తపస్సుతో వశం చేసుకుని తాళి కట్టించుకుంది ఆవిడ. ఇది ఆవిడ గొప్ప. మిగిలిన వాళ్ళ మంగళసూత్రానికి ఆవిడ మంగళసూత్రానికి తేడా ఎక్కడుందంటే ఆవిడ తాళి కట్టించుకున్నది కామము ధర్మంతో ముడేసుకుందాం అనుకున్న సామాన్యమైన పురుషుడితో కాదు, కాముణ్ణి కాల్చేసిన వాడిని తపస్సు చేసి వశం చేసుకుని తన మెడలో తాళి కట్టించుకుంది. ఇప్పుడు ఆయనతో తాళి కట్టించుకుని ఆమె కూర్చుంటే ఏమైంది? భూమి మీదకి తీసుకొచ్చింది ఆ శంకరుణ్ణి. తీసుకొచ్చి తాను మీనాక్షి పరదేవతగా రాజ్య పరిపాలన చేస్తుంటే శంకరుడు పక్కన తనకి సహకరిస్తూ తనతో పాటు అలాగే భూమి మీద ఉండిపోయాడు. ఎంతవరకు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో కుమారుడిగా కని ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రభువు యొక్క కుమార్తె అయిన కాంతిమతి అనబడేటటువంటి పిల్లని తీసుకొచ్చి ఆయనకి కళ్యాణం చేసి రాజ్యపట్టాభిషేకం చేసిన తరువాత ఇక పైన మనం కరచరణాదులతో తిరగం. కానీ ఇద్దరం దేవాలయాలలో మూర్తులలో ప్రవేశిద్దామని మీనాక్షి పరదేవత ఆ రూపాన్ని కోరుకుని ఏడుకొండలవాడు కలియుగంలో ఎలా నిలబడ్డాడో అలా ఒక మూర్తిగా నిలబడింది. అది ప్రతిష్ఠ చేసిన మూర్తి కాదు, అది దేవతలు చేసిన మూర్తి కాదు, ఆవిడే అలా నిలబడింది. ఆ నిలబడడంలో చమత్కారం ఏమిటంటే మీనాక్షిగానే నిలబడింది. ఆ కళ్ళు అలాగే. అందుకే మిగిలిన మూర్తుల కన్నా కామాక్షి, ఆ మీనాక్షి కళ్ళు అంత సౌందర్యవంతం. బాగా కళ్ళు తెరిచి చూస్తుంటుంది భక్తుల్ని. అనుగ్రహప్రదాత అయి అలా నిలబడి చూస్తున్నటువంటి తల్లిగా తానే నిలబడిపోయింది దేవాలయంలో. అది శిల కాదు, మూర్తి కాదు, అమ్మవారే అలా నిలబడింది. అందుకే అంత భయభక్తులతో అంత జాగ్రత్తగా చేస్తారు. ఆమె చుట్టూ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు పరివేష్టించి ఉంటాయి. దేవాలయంలో ప్రవేశించి బయటికి వచ్చాకో లోపలికి వెళ్ళేటప్పుడో మీరు ప్రదక్షిణం చేస్తే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి కనపడతాయి. అంతేకాదు అక్కడ అష్టశక్తి మంటపం అని 8 శక్తుల మంటపానికి మధ్యలో అమ్మవారు విరాజమానురాలై ఉంటుంది మీనాక్షి పరదేవత.
అంత శక్తివంతమైన స్థానం. అంటే అందులో ప్రవేశించడానికే అసలు ఒక అర్హత చూస్తుంది. ఆవిడ అనుగ్రహమే అర్హత. ఆవిడ అనుగ్రహంతో ఆ దర్శనం ఇస్తుంది తప్ప అసలు ఆ ఆలయ ప్రవేశం చేసి ఆవిడ దర్శనం చేయడం అంటే జీవితంలో ఒక పెద్ద సౌభాగ్యం. ఇప్పుడు అలా తీసుకొచ్చింది కాబట్టి ఏమైంది? బాహ్యంలో రక్షణ కలిగింది. మధురైలో ఒకానొకప్పుడు ఇంద్రుడు వరుణుడు కలిసి శంకరుడి యొక్క అభిషేకం చూడడానికి వచ్చారు. రోజూ అభిషేకం జరుగుతుంది. కానీ ఒక్క చైత్రమాసంలో ఉండేటటువంటి పౌర్ణమి నాడు మధురైలో సుందరేశ్వర స్వామికి జరిగేటటువంటి అభిషేకం వర్ణనాతీతం. అంత గొప్ప అభిషేకం అది. అంత గొప్ప అభిషేకం జరుగుతుంటే దాన్ని మొదట చూడడానికి అధికారం ఎవరిది అంటే మధురైని పరిపాలించేటటువంటి రాజు దర్శనం చేస్తాడు. ఒకప్పుడు దేవేంద్రుడికి కోరిక పుట్టింది, నేను కూడా వెళ్ళి సుందరేశ్వర స్వామి దర్శనం చేస్తానని. తాను బయలుదేరి భూమి మీదకు వస్తున్నాడు. వెనక వరుణుడు కూడా బయలుదేరాడు, నేను వస్తానన్నాడు. వెళ్ళారు. మొట్టమొదట ప్రభువుదే అధికారం ఇక్కడ దర్శనానికి. అందుకని పాండ్యరాజు నిలబడ్డాడు, వెనక ఇంద్రుడు నిలబడ్డాడు, వెనక వరుణుడు నిలబడ్డాడు. నిలబడితే మొదట రాజు దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటికి వచ్చే లోపల ఇంద్రుడు నిలబడితే వరుణుడికి కోపం వచ్చింది. నువ్వు దేవేంద్రుడివి, నేను పశ్చిమ దిక్కుకు అధిపతిని, వరుణుణ్ణి, జలాధిదేవతని, మనిద్దరం బయట నించున్నాం. రాజు కేవలం ఒక మర్త్యుడు, భూలోకమునందు పుట్టినవాడు, ఈయన మొదటి దర్శనం చేస్తున్నాడు, ఏమిటి విశేషం అని అడిగాడు. ఇది మధురైలో మీనాక్షి పరదేవత కైలాసం నుంచి సుందరేశ్వరుణ్ణి కళ్యాణం చేసుకుని కిందకి దింపడం వల్ల మనుష్యులకి కలిగినటువంటి విశేషమైన అనుగ్రహం. కాబట్టి వాళ్ళు చేస్తారు మొదటి దర్శనం, మనం చేయడం కుదరదు, ఆ తర్వాత చెయ్యాలన్నాడు ఇంద్రుడు. ఎందుకు నీకంత పిచ్చి? పైన శివలింగాలు లేవా? శివార్చన జరగదా? కిందకొచ్చి మధురైలోనే ఎందుకు దర్శనం అన్నాడు. ఈయనే ఒకనాడు నన్ను నా ఏలుక్కి వచ్చిన శాపాలు తొలగించాడన్నాడు. సరే, ఏదో ఉగ్గబట్టుకుని ఉన్నాడు కానీ వరుణుడికి ఇష్టం లేదు. అప్పటికే ఆయనకి కడుపులో నిప్పితో బాధపడుతున్నాడు కొంచెం. సరే, కొంతసేపు అయింది, ఇంద్రుడు దర్శనం చేసుకున్నాడు, వరుణుడు దర్శనం చేసుకున్నాడు, వెళ్ళిపోయారు. వరుణుడికి కడుపులో ఆ భావన బాధ ఉండిపోయి, ఏమిటి పాండ్యరాజు ముందు దర్శనం చేసుకోవడం ఏమిటి, వెనక మనం ఉండిపోవడం ఏమిటని తాను జలములకు అధిదేవత కనుక సముద్రములన్నిటినీ ఆజ్ఞాపించాడు. వెంటనే సముద్రములన్నీ పొంగి మధురై మీద పడిపోండి. అన్ని సముద్రాలు కలిసి పొంగిపోయి వరుణుడి ఆజ్ఞకి బంతులు తేలిపోయినట్టుగా పర్వతములు కూడా పైకి తేలిపోయి ఆ ప్రవాహం మధురై మీదకి వచ్చేస్తాం. అప్పటికి అభిషేక పాండ్యన్ అని ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఏం చెయ్యాలో అర్థం కాక గబగబా దేవాలయంలోకి వెళ్ళాడు. వచ్చేస్తోంది ప్రవాహం, పర్వతములను కూడా పైకి తీసిందన్నారు. తిన్నగా వెళ్ళి శంకరుడి దేవాలయంలో నేల మీద పడి ఆయనతో గొడిగాడు. శివ, మీరు తప్పెవరు రక్షిస్తారని. నేను మీతో మనవి చేసింది అదే మధురై గొప్పతనం. అమ్మవారి గొప్పతనం ఎక్కడ అంటే శంకరుణ్ణి కూడా తీసుకొచ్చి భూమి మీద నిలబెట్టింది. ఇప్పటికీ మధురైలో సుందరేశ్వరుడి దేవాలయంలోకి వెళ్ళి మన కష్టాన్ని గొడిగితే చాలు అంటారు. అందుకే విన్నాడు స్వామి. అలాగా అని వెంటనే శివలింగంలోంచి లేచి నిలబడి తన జటని పెరికి ఒక దెబ్బ కొట్టాడు. అందులోంచి 4 మేఘములు పుట్టాయి. మేఘమునకున్న లక్షణం ఏమిటి? సముద్రంలో ఉన్న ఉప్పు నీరు తాగి తీయటి నీరుగా మార్చి తీసుకొచ్చి వర్షిస్తుంది. మీరు వెళ్ళి ఆ వరుణుడేవో సముద్రాలన్నిటినీ పొంగమన్నట్ట, ఆ ప్రవాహం వస్తోందట, తాగియండి అన్నాడు. ఈ 4 మేఘములు వెళ్ళి ఆయన జటలోంచి పుట్టినవి ఆ సముద్రములలో ఉన్న నీరంతా తాగేసి మొత్తం నీరెండిపోయి వరుణుడికి కబురెళ్ళింది, నువ్వు పంపించిన సముద్రాలన్నీ ఎండిపోయాయి. సముద్రాలు ఎండిపోవడం ఏమిటి? ఇదేదో విచిత్రం, ఇది శివలీల కాదు. శివుడి సంగతి నేను చూస్తా. అంత గొప్పవాడా? ఒక్క మధురైని పాడు చేయడం కోసం నేను ప్రయత్నిస్తానని చెప్పి ఇంద్రుడి పక్కన స్నేహం ఉంది కాబట్టి మేఘములను పిలిచి మధురై నగరం అంతా మునిగిపోయే వరకు మీరు అలా వర్షిస్తూనే ఉండండి అని పంపించాడు. ఆయన ఆజ్ఞ, బయలుదేరి వచ్చే మేఘాలు. మళ్ళీ రాజుగారు వెళ్ళి శివాలయంలో పడి వేడుకున్నాడు, శంకరా మీరే కాపాడాలి. మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి మేఘాలు వరుణుడి యొక్క ఆదేశం మేరకు వచ్చాయి. మధురై అంతా కూడా మునిగిపోయే వరకు వర్షాలు పడతాయి. శంకరుడు చూసి ఇత పూర్వం తన జట ఒకటి కొట్టినప్పుడు ఏర్పడిన 4 మేఘములను పిలిచి అన్నాడు, ఈసారి మీరు మధురై నగరాన్నంతటినీ ఆచ్ఛాదించండి. ఇంటి మీద కప్పు ఎలా ఉంటుందో, ఎంత వర్షం పడ్డా లోపలికి రాదో, అలా మధురై నగరాన్ని మీ నలుగురు వెళ్ళి ఆచ్ఛాదించండి. ఒక వాన చినుకు పడడానికి వీల్లేదు మధురైలో.
అవి 4 కూడా పైన ఆచ్ఛాదనగా నిలబడ్డాయి. అలా మబ్బులు కురుస్తూనే ఉన్నాయి. కురిసిన నీరు ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. మధురైలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. చక్కగా మబ్బులు పడిన వర్షాలన్నింటినీ తాగేస్తున్నాయి. 2 రోజులైంది, 3 రోజులైంది. గోవింద పట్టాభిషేకంలో 7 రోజులు ఇంద్రుడు వాన కురిపించినట్టే అయిన తర్వాత వరుణుడు అడిగాడు, ఏమైంది మధురై అన్నాడు. ఏమైంది మధురై, ఎవడి పని వాడు చేసుకుంటున్నాడు చూడన్నాడు. పైనుంచి చూశాడు, చక్కగా ఉంది హాయిగా. అదేమిటి వర్షం పడుతోంది కదా, మబ్బులు ఎక్కడ అన్నాడు. ఇత పూర్వం నువ్వు పంపించిన సముద్రాల్ని ఏ పరమశివుడి యొక్క జటాజూటంలోంచి కొట్టినప్పుడు ఉత్పన్నమైన 4 మేఘములు తాగేశాయో ఆ 4 మేఘములే ఇప్పుడు కూడా ఆచ్ఛాదించి మధురైని కాపాడుతున్నాయి. అది శివానుగ్రహం అన్నారు. అప్పుడు బుద్ధి తెచ్చుకొని పరుగు పరుగున వెళ్ళి సుందరేశ్వర స్వామి వారి పాదముల మీద పడి క్షమాపణ చెప్పి తన అధికారం నిలబెట్టమని వేడుకున్నాడు. అందుకే ఇప్పటికీ కూడా వాంగ్మయంలో మధురైకి ఒక విచిత్రమైన పేరుంది. 4 కప్పుల నగరము అని పిలుస్తారు. ఎందుకని అంటే 4 మేఘములు కప్పుగా నిలబడ్డాయి కాబట్టి, అచ్చూరుగా ఆచ్ఛాదనగా నిలబడ్డాయి కాబట్టి 4 కప్పుల నగరం మధురై అని పేరు ఇప్పటికీ. అంటే రక్షణ కొరకు శంకరుణ్ణి భూమి మీదకి దింపింది ఆవిడ మంగళసూత్రం కట్టించుకుని. ఆయన కట్టలేదు, ఆవిడ కట్టించుకుంది. ఎవరితో? కాముణ్ణి కాల్చిన వాడితో కట్టించుకుంది. కాబట్టి మనకి తండ్రి దొరికాడు, సృష్టి లభించింది. ఇది ఆమె యొక్క విజయం. కాబట్టి ఆ తల్లికి మనందరం రుణపడి ఉన్నాం. ఆ మీనాక్షి పరదేవత, ఆ కాంతి, ఆ పేరు కనపడగాని ఆ కేయూరహారోజ్వలాం, ఆ కేయూరములు హారముల గురించి వినపడగానే ఆమెతో మనకి ఉన్న అనుబంధం, ఆవిడ మన తల్లి, ఆవిడ అనుగ్రహం లేని నాడు మన బ్రతుకు లేదు. ఆమె శంకరుణ్ణి కూడా మన కొరకు కిందకి దింపినటువంటి తల్లి అని 2 చేతులెత్తి నమస్కరించడం కోసమని జగద్గురువులైనటువంటి శంకరాచార్యుల వారు మొట్టమొదట ఈ విశేషాల్ని శ్లోకాల్లోకి తీసుకొచ్చారు. అందుకని ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూరహారోజ్వలాం బింబోష్ఠీం. బింబోష్ఠీం అంటే బింబఫలం అంటే దొండపండు. ఎర్రటి దొండపండు ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క పెదవి అలా ఉంటుంది. అధరం అంటారు, అంటే కింది పెదవి. పై పెదవి గురించి కాదు మాట్లాడుతున్నది, కింది పెదవి అంత ఎర్రగా ఉంటుంది అని. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. దీని గురించిన ప్రస్తావన ఎందుకు వస్తుంది అంటే, అమ్మ అన్న భావనతో ఆ అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణించేటప్పుడు శంకర భగవత్పాదులు ఒక బాలుడిగా నిలబడి పరమ వైభవోపేతమైన స్తోత్రాన్ని మనకి అందించారు.